వార్తల్లోకి తిరిగి స్వాగతం. అధికారం కోసం అనేక హామీలను గుప్పించిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలివేసిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేద ప్రజలను ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లను ఖాళీ చేయాలని శాసించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ పోరుబాటలో జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మూడొచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఆవేశం వచ్చినప్పుడు నగర పాలక కమిషనర్కి వెర్రెక్కినప్పుడు లేదు మరొక అధికారికి పైత్యం వచ్చినప్పుడు ఆ పైత్యాన్ని పేదల మీద చూపితే పేదల పక్షాన సిపిఐ నిలబడుతుంది, వారికి అండగా ఉంటుంది. ఇవాళ వందల కోట్ల కార్పొరేషన్ ఆదాయానికి చేరింది. పన్నుల బాధుడు అడ్డగోలుగా ప్రజల మీద వేస్తున్నారు. పౌర సౌకర్యాలకు సంబంధించి చూస్తే ముఖ్యమంత్రి గారు దోమల మీద దండయాత్రని దానికి కూడా ప్రచారానికి వాడుకున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు బజార్లంబడి తిరిగారు. హై స్కూల్ పిల్లల చదువును కూడా కనిపించి రోడ్ల వెంట తిప్పారు. నేను అడుగుతున్నాను, దోమల మీద ప్రజల్లో చైతన్యం కలుగజేయడానికి దోమల మీద దండయాత్రని పేరు పెట్టాలా? ఎలక్ట్రానిక్ మీడియా లేదా, ప్రింట్ మీడియా లేదా, అధికారుల ప్రెస్ మీట్లు లేవా? ఈ గుంటూరు నగరంలో ఇళ్ళు లేని వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. దాదాపు ఒక 10,000 మంది 12,000 మంది దాకా ఆక్రమణలో 30-40 ఏళ్లుగా నాగరాజు కాలనీ నుంచి అనేక కాలనీలో ఇళ్ళేసుకొని ఉన్నారు. సిఆర్ నగర్ ఉంది, అలాగే చుట్టుపల్లి డొంక్ ఉంది. వీటన్నిటినీ ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని చేయటం ద్వారా న్యాయం చేయమని చెప్పి ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. సిపిఐ మీడియాను సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాళి గిరి తెలిపారు. జన చైతన్య యాత్రలో భాగంగా 12వ డివిజన్లో గిరి సుడిగాలి పర్యటన చేసి స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మైనారిటీల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా ఉంటుందని గిరి అన్నారు. ఈ యాత్రలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ వర్గాలు కూడా ఇలా స్పష్టంగా చూస్తాం. ఉమ్మడి రాష్ట్రానికి 2,00,00,000 కోట్ల రూపాయలతో ఆ రోజు మైనార్టీ కార్పొరేషన్కి నిధులిస్తే మరి కేవలం 13 జిల్లాలతో మరి ఈరోజు 710 కోట్ల రూపాయల నిధులు మైనార్టీ వర్గాలకు ఇవాళ ప్రతి పథకం కూడా ఇవాళ పిల్లల పథకం మరి ఎవరు కూడా బయటికి రాకుండా మరి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆన్లైన్ వరకే డైరెక్ట్గా మరి ఆన్లైన్ వాళ్ళకి రైడ్ చేయడం మరి ఇవాళ మరి ఇవాళ జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ మోజన్లకి మోజన్లు కూడా ఇవాళ 3,000-5,000 వేతనాలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళ గతంలో చూసి మైనార్టీ వర్గాలు ఎంతో పార్టీలోకి గతంలో కొన్ని కారణాల పార్టీ విషయంలో
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గుంటూరు నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైందని సిపిఎం నగర కార్యదర్శి భావనారాయణ ఆరోపించారు. ఆదివారం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ మేనకా గాంధీ నగర్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా భావనారాయణ మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించకపోతే ఉద్యమ బాట పడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం పరిష్కారం ఇస్తుంది కదా, అదే ప్రధాన సమస్య. డిసెంబర్ 2 మేము వర్షాలు తగ్గిపోయినాయి కాబట్టి కొంచెం తక్కువ మంచి మెడికల్ క్యాంపెయిన్ పెట్టారు. మెడికల్ క్యాంపెయిన్ పెట్టారా మున్సిపాలిటీ వాళ్ళు? ఇతర సమస్యలను అధ్యయనం చేయడం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 2 బృందాలుగా పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలో ఒకటి, పశ్చిమ నియోజకవర్గంలో ఒకటి యాత్ర జరుగుతూ ఉంది. గుంటూరు నగరంలో సమస్యలు తిష్టవేసినాయి. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యతో దాదాపు 50,000 కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అంటే దాదాపు 2 లక్షల మంది, 2.5 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు లేకుండా రోడ్లు, మంచినీరు, పారిశుద్ధ్యం సరిగా లేకుండా 1 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే సగానికి సగం మంది గుంటూరులో జనాభా బాధలు పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు ఏం చెబుతున్నారంటే మేము సమస్యలను చాలా పరిష్కారం చేస్తామని చెబుతున్నారు. అంటే 4 లక్షల మంది ప్రజల సమస్యలను పరిష్కారం చేయకుండా ఏ సమస్యలు పరిష్కారం చేసి మీరు ప్రజలకు మేలు చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి సమస్యలు అనేకం నగరంలో తిష్టవేసినాయి. వీటన్నింటినీ కూడా స్టడీ చేసి 12 రోజుల పాటు చివరిలో డిసెంబర్ 2న కలెక్టర్ గారికి కార్యాలయాలకు ధర్నా చేయాలని నిర్ణయించుకోండి. దీంతోపాటు ప్రతిరోజు వచ్చే సమస్యల్ని జిల్లా అధికారులకి, నగర అధికారులకు కూడా తెలియజేసి వెంటనే పరిష్కారం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బ్రాడీపేటలోని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం డయాబెటీస్ పేషెంట్స్ కు వచ్చే చర్మ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ చలికాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డయాబెటీస్ పేషెంట్స్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని శివకుమార్ సూచించారు. అనేక రకాలు ఉంటాయి. కొన్ని రకాల వ్యాధుల గురించి ఒక నిమిషం ప్రసంగిస్తారు, తర్వాత మేము డాక్టర్ గారి ప్రశ్న చూస్తాం. ఈ షుగర్ కానీ కంట్రోల్లో మనం పెట్టుకుంటే కనుక మన చర్మాలలో వచ్చే పుండ్లు అంటే అలసర్స్ ఉంటాయి అనమాట. అది తొందరగా మానుకోవడం. ఏం చేస్తున్న అందరూ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుని హాస్పిటల్ ఉంటారు అనమాట. కానీ అది చేయించుకొని జాగ్రత్త మందులు ఆడుకుంటే 21 రోజులు మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్ మొత్తం కూడా కలిసి. అలాగే స్కేబీస్ హాస్టల్లో ఎగ్జామ్ చేద్దామంటే స్టూడెంట్స్ని ఒక ఆయన తీసుకెళ్తే వచ్చాను వెళ్ళాం. వాళ్ళందరికీ స్కేబీస్ ఉంది. రిజల్ట్ చాలా తక్కువ వచ్చేది అప్పుడు. ఆ తర్వాత వాళ్ళందరికీ దగ్గరుండే వాళ్ళందరికీ స్నానం చేయించి ఆ క్రీమ్ రాపించి వారానికి ఒకసారి చొప్పునట్టు చేయించి మొత్తం క్లీన్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతే వాళ్ళు చదువులు చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. అందరూ పాస్ అయ్యారు. అంతకుముందు ఎవరు పాస్ అయ్యేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే గోక్కోవడం సరిపోతుంది. ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీరు చూడండి. దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. అర్థమైందా? కాబట్టి చిన్న వ్యాధి అయినా సరే ఇది అలాగే డయాబెటీస్ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం ఉద్యోగం చేయడానికి కానీ లేదా ఏదో ప్రోగ్రాం కానీ వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్ని జాగ్రత్తలు, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఆరోగ్యమే దేశానికి సౌభాగ్యం, మన కుటుంబానికి కూడా సౌభాగ్యం. ఈ నేపథ్యంలో స్కిన్ వ్యాధులకి చాలా ప్రాధాన్యత ఉంది. స్కిన్ వ్యాధులు ముఖ్యంగా షుగర్ పేషెంట్లో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం, పోషకాహార లోపం వల్ల ఎక్కువగా వస్తుంటాయి. వాటికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ స్కిన్ డిసీజెస్, వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, పారాసైటిక్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఎవరైనా చెప్తారా? చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా దాంట్లో? పారాసైట్స్ తెలుసు కదా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మీకు తెలుసు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని మీరే చెబుతారు వచ్చి. చాలామంది ఇదిగోండి గోటికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అక్కడ వచ్చిందని చెబుతుంటారు. అట్లా ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఎవరైనా చెప్పగలరా? స్టూడెంట్స్ ఒక్కళ్ళు లేరు, పిల్లలు ఎవరు రాట. పారాసైటిక్ ఇన్ఫెక్షన్ గజ్జి పారాసైట్. అర్థమైందా? గజ్జి పారాసైట్ వల్ల వస్తుంది. ఈ క్వశ్చన్ అడిగితే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గజ్జి కారణం ఏంటంటే అందరూ వైరస్ అనే బ్యాక్టీరియాస్ వస్తే వాళ్ళ మార్కులు లెక్కేసుకుంటాడు. వాడు తెలిసిందే కరెక్ట్ అనుకుంది. సోరియాసిస్ ఇమ్యూన్ అది వేరే డిసీజ్. దాని అసలు ఇన్ఫెక్షన్ దానికి సంబంధం లేదు. అది చెప్తారు సార్. సోరియాసిస్ డే ఒకటి ఉందా, ఆ రోజు మీటింగ్ పెడతాం సార్ వచ్చి దాని మీద కూడా కంప్లీట్ వివరణ ఇస్తారు. అది కాబట్టి స్కిన్ వ్యాధులు ఈ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, పారాసైటిక్ 4 వల్ల వస్తాయి. ఆ 4 వల్ల డయాబెటిక్గా వచ్చే వ్యాధుల గురించి సార్ వివరిస్తారు. నెక్స్ట్ క్రానిక్ డిసీజులు అయినటువంటి
ఈ సోరియాసిస్ వాటి గురించి విటిలిగో ఇలాంటివన్నీ ఇంకొక రోజు మీటింగ్ పెడదాం. ఎందుకంటే మీరంతా చూపించుకోవడానికి వచ్చారు కదా, కానీ వాళ్ళకి ప్రత్యేకంగా పెడితే బాగుంటుంది. అర్థమైందా? కానీ QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాస్త్రోక్తంగా జరిగిన మృత్యుంజయ హోమం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్త జనం, పులకించిపోయిన ఆర్గ్రహారం ప్రాంతం. సేవాగుణం అలవరుచుకోండి, జాతి ఖ్యాతి పెంచేలా నడుచుకోండి. రెడ్ల హాస్టల్ భవనం ప్రారంభోత్సవంలో తెలంగాణ హోంమంత్రి. స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి, తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోండి. సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాడ నాగేశ్వరరావు. ఇది ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.